వాడు ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా నాతో మాట్లాడారు సార్. వాళ్ళు భయపడి వాళ్ళు మాట్లాడితే కూడా తీసుకుపోయి ఎవరి దగ్గర పెడుతుంది, ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాడు ఉన్నంతసేపు మాట్లాడు. అట్లా ఉంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అమ్మాయికి ఏదైనా జరిగితే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ నువ్వు పెట్టిన టార్చర్లని చెప్తూ ఇన్ని రోజులు మమ్మల్ని అమ్మాయి ఆపింది. ఇది నా ఇల్లు, నా సంసారం, నా భర్త. అలాంటప్పుడు మీరు ఎవరు ఏం మాట్లాడొద్దని మమ్మల్ని అందరిని ఆపింది. కానీ ఇప్పుడు సాగు బతుకుల్లో ఉండి కొట్టుకుంటుంది. నువ్వు చూస్తూ ఉన్నావు, బెడ్రూమ్లో తాళం వేస్తున్నావు. నా పిల్లలు వెళ్ళి చెప్పారు ఇలా జరిగింది అనేసి. హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. 15 డేస్లో వేసుకునేసరికి పాయిజన్ అయిపోతుంది, 15 డేస్ కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లు చెప్పారు. మరి విడాకులు ఎప్పుడైంది? విడాకులు కాలేదు సార్. అదే అక్కడ నుంచి ఎట్లా వచ్చావు మరి? నువ్వు అక్కడ నుంచి ఎట్లా అంటే తప్పించుకొని రాలేదు సార్. పోలీస్ స్టేషన్ లో రాసుకొని వచ్చిన నా మీద. అతను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకుండా ఎస్ఐ గారు రాసి ఇచ్చిండు. ఫేవర్ గా రాశారు సార్. అవును సార్. నేను 15 రోజులు 4 రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే పోయిందని కేసు పెట్టిండు నా మీద. నేను ఎక్కడికి పోలేదు. అయితే 5 రోజుల తర్వాత నేను మా ఆయనకు వాళ్ళు ఫోన్ చేసిరు, మా దగ్గరే ఉన్నది, విజయ్ని వచ్చి తీసుకోపోంటే పంపించండి అన్నాడు. వచ్చినాను సార్. వచ్చిన తర్వాత తాళం వేసింది, ఇంట్లో లేడు, పిల్లలు లేరు, తను లేడు. ఫోన్ చేస్తే నేను కొత్తగూడెంలో మా అక్క దగ్గర ఉన్నా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ మీద నేను పోయినావని కేసు అట్లా లేదు, కేసు పెట్టినా అని అన్నాడు. నేను వస్తా కొత్తగూడెం మీ అక్క వాళ్ళ ఇంటికని నేను చెప్పగానే ఎస్ఐకి ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి ఇక్కడికి వస్తా అంటుంది సార్, ఇంటికి వచ్చిందని. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి లేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడే ఉండు, రేపు పొద్దున అంటే నేను నైట్ వెళ్ళిన 9 అయిపోయింది, రేపు నీ భర్తను పిలుద్దాం మాట్లాడదామమ్మా ఏం జరిగిందో. 4 రోజులైనా రాలేదు సార్. నేను ఎస్ఐ సార్కి ఫోన్ చేసి అడిగిన, ఏంటి సార్ వస్తలేడు, నా పిల్లల్ని చూడకుండా ఉంటున్నా కదా సార్, నేను వెళ్ళిపోతా సార్ నా పిల్లల దగ్గరికి అంటే, లేదు వస్తాడని ఆయన ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండు. ఒక 10 మంది మనుషులని తీసుకొని స్టేషన్కి వచ్చిండు డైరెక్ట్గా. నన్ను అడిగిరు, అమ్మ నీకేం కావాలి, నాకు నా భర్త నా పిల్లలు కావాలి సార్. మీరు సిఐ గారు అన్నారు, మీరు అందరు కలిసి ఉండండి, నీకు టైం ఇస్తున్నా, అమ్మాయి ఇక్కడ ఉండని అంటుంది, మనగూరులో ఇక్కడ ఉండని అంటుంది, హైదరాబాద్లో వెళ్ళిపోయి అక్కడే ఉందాం అంటుంది. ఎందుకంటే నువ్వు పెట్టే మెంటల్ టార్చర్ తట్టుకోలేక. నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఎప్పుడు పోతావు, ఈ ఇల్లు ఎప్పుడు కాల్ చేస్తావు, ఇవన్నీ చెప్పి నువ్వు నీ భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపో. నేను సస్తే మీరా హైదరాబాద్కి పోను. సరే నువ్వు హైదరాబాద్ పోతే ఇంకెక్కడికన్నా పో అయ్యా, నాకు ఈ భార్య వద్దు, నాకు అవసరం లేదు అన్నట్టు.